పాటలోని ప్రవచనం చదివారా? బలి ఇచ్చట్లో ప్రవచనాన్ని ఎప్పుడైనా చూసారా? పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ రాసిన గ్రంథాన్ని గురించి ఎప్పుడైనా విన్నారా? యుగాంతమందున్న వారికి బైబిల్ చూపిస్తున్న చిత్రపటాల గురించి తెలుసుకున్నారా? ఇవన్నీ తెలియాలంటే హోప్ టీవీ మీకోసం అందిస్తుంది 13 వారాల ధారావాహిక ప్రవచన అధ్యయనములోని సూచనలు, చిత్రాలు, చిహ్నాలు ఎలా చదవాలి. తప్పకుండా ఇవన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సువార్త ప్రకటనలో భాగం పొందండి. క్రీస్తు దీవెనలు సమృద్ధిగా పొందుకోండి. ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామములో మరొకసారి శుభములు. ఈ రెండో ధారావాహికలకు మనం వచ్చామండి. ఈ ధారావాహికలు మనం నేర్చుకోబోతున్నాం సూచనలు, చిత్రాలు, చిహ్నాలు, ప్రవచనాలు. బైబిల్ గ్రంథం నిండా ఉన్నవే అవే. వాటిని మనం చదివినంతగానే మనకు అర్థం కాదు. కాబట్టి మనం తెలుసుకోవడానికి దైవ సేవకులు మనకు అవసరం. ఈ ధారావాహిక అంతట్లో మనం ఇది తెలుసుకోబోతున్నాం. అందులో ఈ మొదటి పాఠం ప్రవచనం అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలు. ఆ సూత్రాలు బైబిల్ ఏం చెప్తుందో మనం దైవ సేవకులు కలుసుకున్నట్లయితే వారి దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. డాక్టర్ విల్సన్ గారు, సామరాజు గారు, నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు, ఈ ధారావాహికలో ఈ సూచనలు, చిహ్నాలు, చిత్రాలు, ప్రవచనాలు అన్నారు. మనం ఈ ధారావాహిక అంతట్లో వాటి గురించి తెలుసుకోబోతున్నాం. దాని గురించి పరిచయం చెప్తారా? ఈ 13 పాఠాలు కూడాను ప్రవచనాలు ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రవచనాలు నేటి సంఘంలో అవసరమని, ఆఖరి దినాల్లో ఎలాగ బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో దేవుడు మనకి మర్మాలుగా ఉంచుకోకుండా తెలియపరిచున్నాడు. షాన్ బోన్స్ట్రా గారి పాఠాలు రాస్తూ ఇది చాలా అవసరము మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికని ఈ 13 పాఠాలు కూడాను చాలా సులభంగా దానియేలు ప్రకటన గ్రంథాలు వివరించి రాశారు. క్లుప్తంగా పరిచయం చేశారు సార్. మరి అయితే మొదటి పాఠం ప్రవచనాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలు అన్నారు. దాని గురించి పరిచయం చేయండి. ప్రవచనం అనేది చాలా అద్భుతమైనది. రాబో కాలం గురించి వివరించేది. నవీన కాలం క్రైస్తవులు ఏంటంటే ప్రవచనాలంటే చాలా కష్టంగా అర్థం చేసుకోవటం, అది మనకు సంబంధించింది కాదు, అది దాచబడిందని కొంతమంది అంటారు. కొంతమంది క్రైస్తవులు ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు అర్థం, ఇంకొకళ్ళు ఇంకొక అర్థం చెప్తున్నారు. కాబట్టి దీంట్లో మనకు ఐకమత్యం ఉండదు, కాబట్టి దీన్ని వదిలేద్దాము, దీన్ని పట్టించుకోవద్దు అని కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆఖరి రోజుల్లో ఇది గలిబిలి తెచ్చేది కాబట్టి ఇది పక్కన పెట్టేసేసి అన్ని భాషల్లో మాట్లాడాలి, ముట్టుకుంటే స్వస్థ అయిపోవాలా, ఇలాంటివన్నీ బైబిల్ చెప్పని అని తీసుకొచ్చారు. ఆఖరి దినాల్లో ఉండవలసిన సంఘము ప్రవచనాలు అర్థం చేసుకుంటే ప్రభు రాకటికి ఎలా సిద్ధపడాలో నేర్పిస్తుంది. కాబట్టి ప్రవచనాలు చాలా అవసరమని మనం తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలో చాలా సంఘాలు కూడాను ప్రవచనాలు బాగా చదివి చాలా ఐకమత్యంగా ఎంతో గొప్పగా మంచి విశ్వాసంతో అనేకమైన రాయబారుల్ని అన్ని దేశాలకు పంపించారు సాక్షులుగా, మిషనరీస్గా ఉండటానికి. మనం బైబిల్లో ఈరోజు పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రవచనాలు అర్థం చేసుకోవాలంటే ఏ సిద్ధాంతాలు మనం పాటించాలి. బాగుంది డాక్టర్ గారు. ఫాస్ట్ గారు, మరి ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగుంది. యెహోవా ఎందులో ఆనందిస్తున్నాడో చెప్తున్నారు. డాక్టర్ గారు, మరైతే మనం బైబిల్ చదివినప్పుడు ఏ పుస్తకం చదివిన బైబిల్ గ్రంథం మొత్తంలో అసలు ఎలాంటి మనసుతో మనం చదవాలి, ఏమని బైబిల్ మనకి దాని విషయంలో ఉపదేశం ఇస్తుందంటారు? విచారకరమైనది ఏంటంటే నవీన కాలంలో ఇలాంటి యంత్రాలన్నీ రావడం వల్ల మానవుడు చదవటం అనేది మానేశాడు. బైబిల్ ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలాగా రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో చదువువారు ధన్యులు అని రాయబడి ఉన్నది. చదవటం రాకపోతే వినేవాడు. ఎంత బాగా బైబిల్ ప్రవచనం ఇదే మూసివేయబడ్డదంటే ఇదే తెరవబడ్డది, చదవటానికి ఆశీర్వదకరంగా ఉండేదని. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో చదవటం అనేది తగ్గిస్తారు. ముఖ్యంగా ప్రకటన గ్రంథం అనేది ముద్రించబడింది, ప్రకటన గ్రంథం అనేది మనం అర్థం చేసుకోలేమని తప్పుడుగా బోధిస్తూ ఉంటున్నారన్నమాట. ఈ భాషల్లో మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రకటన గ్రంథం అనేది ఈ దేవుని యొక్క సంకల్పం ఏంటో ఆఖరి రోజుల్లో తన సంఘానికి, తన విశ్వాసులకి దేవుడు ఏమి ఉద్దేశించి ఉన్నాడో అన్నదాని గురించి మనకి మర్మం రాయబడి ఉన్నది. ముఖ్యంగా మనం చదువుకున్నట్లయితే ఈ ప్యాగన్ అన్య రోమా సామ్రాజ్యం నుంచి పేపల్
ఈ పోపుల యొక్క పరిపాలనలో మరి బైబిల్కి ఏం జరగనైనది, దేవుని సంఘానికి ఏం జరగనైనది, దేవుని ప్రజలకి ఏం జరగనైనదని ఆఖరి రోజుల్లో వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మత్తయి సువార్త 24:15 ప్రకటన 1:3, మత్తయి 11:29 ఇంకా ఇర్మియా గ్రంథాల్లో కూడా ఏం చెప్పబడిందంటే, మనం చదివినప్పుడు మనసుకి ఆలోచన వస్తుంది. మనసుకి ఆలోచన వచ్చినప్పుడు హృదయం మార్పుడు అనేది జరుగుద్ది. మనం చదవకుండా ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడో వారానికి ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి పాస్టర్ గారి మాట వింటే చాలు అని అట్లా కాదండి. మనం వ్యక్తిగతంగా వాక్యాన్ని చదువుకున్నప్పుడే దాంట్లో ఉన్న మర్మాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. దేవుడు సత్యాన్ని ఇదిగో ఇది చూసుకో అని చెప్పడానికి ప్రయత్నించడు. కొన్ని మనం ప్రయత్నించాల, మన కృషి చేసినప్పుడు అప్పుడు యెహోవా దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడు. ఈ యొక్క వచనాలు, ఈ వాక్యాలు, ప్రవచనాలు చదువుకున్నప్పుడు దేవుని గుణలక్షణాలు ఏంటి, ఏ విధంగా సత్యానికి నడిపించనై ఉన్నాడు, సత్యం ఏ విధంగా త్రవ్వి తెలుసుకోవాలి, వెతికి తెలుసుకోవాలనేది మన ముందు పెట్టుచున్నాడు. ఈ విధంగా తెలుసుకోవడానికి ముందు మన యాటిట్యూడ్, మన యొక్క ప్రవక్తన, మన ఉద్దేశం ఏమైనది. తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదవటం కాదు, లేకపోతే దేవుడు ఎలాంటి వాడని తెలుసుకోవటమే కాదు, దేవుని గుణలక్షణం ఎలాగుంది, నా గుణలక్షణం ఆ విధంగా మార్చుకోవటం ఎలాగన, ఆ ఉద్దేశం బాగున్నట్లయితే పరిశుద్ధాత్మ నీతో పనిచేస్తాడు. ప్రవచనాలు కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం. బాగుందండి. పాస్టర్ గారు, మరైతే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ ప్రవచనాల గురించైనా మన అధ్యయనంలో అసలు దేవుని చిత్త ప్రకారం అంటే ఉద్దేశం ప్రకారం ఏమి బోధించాలనుకుంటున్నారు, అసలు మనం ఎలాగ అర్థం చేసుకోవాలో చెప్తారా? ఈ వాక్యం బట్టి మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మానవులుగా దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మనం విఫలమయ్యి దేవుడు కూడా మనల్ని అర్థం చేసుకోలేడేమో అన్న విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ఉదాహరణలకు బాసరాంతి ప్రాంతంలోకి మనం వెళ్ళినప్పుడు చాలాసార్లు మనము వాళ్ళకి చెప్తాకి ప్రయత్నం చేసినప్పుడు మనకు భాష రాదని మనం అనుకోం, కానీ వాడికి అర్థం చేసుకోలేకపోతున్నాడని అవతల వాళ్ళ మీద వేస్తూ ఉంటాము. అంటే చాలాసార్లు ఏమంటూ ఉంటారంటే, నా తలంపులు మీ తలంపులు వేరే అని దేవుడు చెప్తున్నప్పుడు, అదిగో మానవాళి ఎప్పుడు కూడా కిందే ఉంటారు, ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో విఫలమవుతూ ఉంటారని మనం అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విఫలమవుతుంది దేవుడు కాదు, మనము విఫలమవుతున్నాం. మనం ప్రయత్నం చేయగలిగితే తప్పనిసరిగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా విషయంలో మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాము. అదేంటంటే కీర్తనలు 139 1-6 చూసుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభా నేను కూర్చోవటం తెలుసు, నేను నిలబడటం తెలుసు, ఎక్కడో నాకు తెలుసు. అంటే ఆయన యొక్క సర్వవ్యాప్తి అయిన దేవుడు అన్న ఒక ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. బాగుంది. అంటే దేవుడు అందరికి తెలియపరచడానికే చెప్పాడు అంటారు. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం, తర్వాత వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం మళ్ళీ పూర్తిగా నేర్చుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. అదే విషయంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 147:5 కూడా మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తివంతువాడని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. తర్వాత మరి రోమిల్ రాసిన పత్రిక 11:33 కూడా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బహుశము ఎంతో గంభీరమైనది, గొప్పదని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మానవులుగా మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కానీ దేవుడు మానవుల్ని అర్థం చేసుకోవటానికి ఎప్పుడు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాడు. మన జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము కేవలము సృష్టే, ఆయన సృష్టికర్త. ఈ సృష్టిగా ఉండి ఇంత జ్ఞానవంతులుగా దేవుడు మనల్ని సృష్టించినప్పటికీ ఈ లోకంలో ఉన్న సృష్టిని అర్థం చేసుకోవటంలో మనం చాలాసార్లు విఫలమైపోతున్నాం. అలాంటిది మరి సృష్టికర్తను అర్థం చేసుకోవటంలో విజయాన్ని పొందుతామని మనం ఎలాగనుకోవాలి? మనం విఫలమవుతాం. కనుక మనం చేయవలసిన ప్రయత్నం అంతా కూడా ఈ యొక్క సర్వమును కూడా మనం దేవునికి అప్పచెప్పుకొని ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళగలిగితేనే ఆయన అర్థం చేసుకోవటానికి మనకు ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం విఫలమయ్యి ఇందాక సార్ చెప్పిన రీతిగా తప్పును ఆలోచనలోనికి వెళ్ళిపోయి విధానాల్లోకి వెళ్ళిపోయి మరి అన్నెసెసరీ కన్క్లూజన్స్కి వచ్చేస్తూ ఉంటాం. మనం ఒక రకంగా మనంతటి మనమే దూరం అయిపోతాం ఈ వైఫల్యం వల్ల దేవుడి నుంచి. బాగుందండి. డాక్టర్ గారు, మరి ప్రవచనం అంటేనే అన్ని కాలంలో అందరికీ తెలియపరచబడడానికి కదా, మరి దానియేలు గ్రంథం ఎందుకు దేవుడు ముద్ర వేసి మరుగు చేయమని చెప్పాడంటారు? 12వ అధ్యాయం 4వ వచనంలో దానియేలుని దేవుడు
ఈ యొక్క గ్రంథాన్ని ముగించడానికి వచ్చి ఉన్నావు, నీ ప్రజలను నేను కాపాడుతాను, 1, 2, 3 వచనాల్లో నీ ప్రజలను కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటాను, మిఖాయేలు నీకు తోడుగా ఉంటాడు, నువ్వేం బాధపడొద్దు. కానీ ఈ కార్యాలు జరగటానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు నువ్వు అనుకోవద్దు, ఇప్పుడు నువ్వు దిగులు పడద్దు. మీ ప్రజలందరూ కూడా ఇప్పుడు బబిలోన్లో ఉన్నారు, ఈ ప్రవచనాలు నేను నీకు ఇస్తూ ఉన్నప్పుడు. కానీ నేను అంత్యకాలం గురించి, లాస్ట్ డేస్ గురించి మీకు చెప్తున్నాను కాబట్టి అప్పుడు వరకు దాచిపెట్టు, నేను ఎప్పుడు చెప్పాలో మీకు చెప్తాను. అంటే దానియేలు గ్రంథము చరిత్ర అంతా మానవుని యొక్క ఈ లోకపు రాజ్యాలు, సామ్రాజ్యాలు, రాజుల గురించి రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం మాత్రం ఖచ్చితంగా సంఘము, సంఘ చరిత్ర, ప్రజలు ఏం జరగనై ఉన్నది, ఆఖరి రోజుల దాని గురించి రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి లింక్ అంటూ ఉన్నది, సంబంధం అంటూ ఉన్నది. కాబట్టి నేను చెప్పే వరకు ఈ వచనాలు మాత్రం నీకు అర్థం అవ్వదని చెప్పి ఉన్నాడు, కానీ చదవకూడదని చెప్పలేదండి. అశ్రద్ధగా ఉండమని మాత్రం చెప్పలేదండి, విభేదాలతో ఉండమని మాత్రం చెప్పలేదు. సో ఈ యొక్క షట్ ద వర్డ్స్ అంటే ఈ యొక్క ముద్రించము, దీని గురించి మాట్లాడకూడదన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు యొక్క సంఘానికి 1260 సంవత్సరాలు చీకటి యుగాలు ఇస్తాడు. బైబిల్ అర్థం చేసుకోరు, ప్రజలే వాళ్ళ ఉద్దేశాలతో పరిపాలిస్తూ ఉంటారు, సంఘంలోనికి అసత్యం అంటూ వస్తుంది, రాజీ పడతారు సత్యముల విషయాల్లో, ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. ఇదంతా జరిగిన తర్వాత అంత్య రోజులు వస్తాయి, ఆఖరి కాలం అంటూ వస్తుంది. కాబట్టి ఆ కాలం కొరకు జాగ్రత్తగా ఉండండి అని విలియం మిల్లర్ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ ప్రవచనాల గురించి చెప్పి, ప్రభు రాకడ గురించి చెప్పి ఉన్నాడు, అప్పుడు మళ్ళా తెరవబడి, వివరించబడి, విప్పబడి, అర్థం చేసుకొని స్థాయి ప్రతి సమయంలో దేవుడు ఒక గడియారం, ఒక పద్ధతి, ఒక క్యాలెండర్ అంటూ పెట్టాడు. బాగుందండి. ఎందుకంటే దానియేలుకి చెప్పినప్పుడే కొంతకాలం వరకు ముద్రించమన్నారు, కానీ పూర్తిగా అది మనుషులకు అందకుండా చేయమని చెప్పలేదు కదా. పాస్టర్ గారు, మరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఎలా చదవంటారు? ఒక బైబిల్ ఓపెన్ చేసి ఏదో ఒక వాక్యం వస్తే, ఒక పేజీ వస్తే చదవటం అనేది ఎంతవరకు, దాన్ని మనం చదివే విధానం గురించి చెప్తారా? చాలాసార్లు క్రైస్తవులుగా మనం అలా పొరపడుతూ ఉంటామండి. ఇప్పుడు ఇందాక విలియం మిల్లర్ గారి యొక్క పేరును ప్రస్తావన చేయటం జరిగింది. అప్పటి వరకు కూడా బైబిల్ని ఆ రీతిగానే చాలామంది అధ్యాయం చేసేవారు. మరి ఏ విషయాన్ని బయలుపరచాలనుకున్న 2-3 వాక్యాలు తీసుకోవటము, ఆ వాక్యాలను బట్టి వారు ఒక నిర్ణయానికి వచ్చి ఇదే ఒక డాక్ట్రిన్ లేకపోతే ఒక సిద్ధాంతము అని చెప్పి వారు చేస్తూ ఉండేవారు. విలియం మిల్లర్ గారు ప్రారంభంలో కొద్దిగా తప్పటడుగులు వేసినప్పటికీ ఆయన యొక్క చదువు లేకపోతే ఆయన యొక్క రీసెర్చ్ అని మనం పిలవచ్చు. ఈ యొక్క దానియేలు 8వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న పెద్ద ఆ ప్రవచనాన్ని ఆయన వివరించడానికి ప్రయత్నం చేసి ప్రారంభంలో విఫలమైన తర్వాత జయమును పొందిన తర్వాత అసలు పరిశుద్ధ లేఖనమును, ప్రవచనాలను అర్థం చేసుకోవటం ఎలా చదవాలన్నది ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి చక్కగా వివరణ ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. బైబిల్ చదివేటప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కొన్ని వాక్యాలే నెరవేర్చబడతాయని చెప్పలేదు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు, నెరవేర్పు కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా ఉంటుందని చెప్తూ, అంటే దానికి అర్థం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి జరిగిన విషయాలు ఇచ్చి, మనకి జరిగిపోయిన విషయాలను, భవిష్యత్తులో ఉండవలసిన విషయాలు దేవుడు ఇచ్చాడంటే అది కేవలము నామక వాస్తవానికి ఇవ్వలేదు, కానీ భవిష్య జ్ఞానముతో దేవుడిచ్చాడు. ఏం జరుగుతుందన్నది తెలుసు కనుక మానవులుగా మనం తెలుసుకుని ఆయన అపార్థం చేసుకోకుండా ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతున్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మరి ఇందాక మరి ప్రశ్నలో మీరు చెప్పిన రీతిగా బైబిల్ తెస్తామో ఒక వచనం చదివి ఇదే ఈ రోజుకి నాకు ఆశీర్వాదం అనుకుంటాం. ఈ మధ్య కాలంలో కూడా మనం ఈ యొక్క నూతన సంవత్సరం కూడా జరుపుకుంటున్నప్పుడు వాగ్దానాలు తీసుకుని సంవత్సరం అంతా ఒకటే వాగ్దానం నాకు ఉందన్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు 365 రోజులు కూడా 365 ఆశీర్వాదములు మనకి ఇచ్చాడు. కానీ అంతవరకే కదా, ఇంకా ఎక్కువ ఇచ్చారు. మనం ఎంత చదువుకోగలిగితే అంత ఆశీర్వాదములు మనం పొందగలుగుతూ ఉంటాము. ఒక ఉదాహరణ మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క జింగ్స్ ఆఫ్ పజల్స్ ఉంటాయి, అవి ముక్కలు చేసేసి దాన్ని అంటించమన్నప్పుడు పిల్లలు సాధారణంగా అంటించేటప్పుడు అక్కడ చిన్న ఒక కోడో లేకపోతే ఒక దూడో ఏదో వచ్చినప్పటికీ ఇదిగో ఇదే అనేసి ఆగిపోతారు. కానీ ఇంకా పెట్టవలసింది చాలా ఉంటుంది. ఎప్పుడైతే సంపూర్తిగా మొత్తం చిత్రపటాన్ని ఆ ముక్కలతో అమర్చి కరెక్ట్గా పెడతారో వారికి అర్థమయ్యేది ఏంటంటే అదొక ఫామ్ హౌస్
లేకపోతే క్యాటిల్ షెడ్ ఏదో ఉంటుంది కదా, అలాంటిది ఏదని అర్థమవుతుంది. అలాగే ఏదో ఒక వచనం చదువుకుని ఇదే అని కాకుండా ప్రవచనాలు ముఖ్యంగా మనం చదివినప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఏమిస్తున్నాడు, దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోగలుగుతాము అని క్లుప్తంగా మనం తెలుసుకోగలిగితేనే ఒక తీర్మానానికి రాగలుగుతాము. దేవుని యొక్క భవిష్య జ్ఞానంలోనికి మనము కూడా ఇమర్చబడి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. బాగుందన్నట్టు. అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యాయ వారీగా ఒకటి వెంబడి ఒకటి చదువుతూ వెళ్ళాలి బైబిల్. చిన్న విరామం తీసుకొని పాఠం చివరిలోకి వెళ్దాం. తెలుసుకుంటున్నారు కదా ప్రియ సహోదరులారా, ప్రవచనం చదవటం ఎలాగో. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం. ప్రేక్షకులకి పాఠం చివరి భాగంలోకి స్వాగతం. డాక్టర్ గారు, మరి ప్రవచనాలు మనం చదువుతున్నప్పుడు ఎంత లోతుగా పరిశోధన చేస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడో దగ్గర మన అవగాహనకి ఒక బ్రేక్ అంటూ పడుతుంది. మరి అలాగా అక్కడితోనే ఆగిపోతే ఆ మర్మాలు గూఢంగా ఉండిపోతే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? బైబిల్లో ఉన్న జ్ఞానం లోతైన జ్ఞానం. మనం ఎన్ని చదివినా కానీ ఇంకా ఎక్కువగా చదవాలని ఆశగా ఉంటుంది. ఉదాహరణకి మా తెలిసిన పంతులు గారు గార్డెన్ క్రిస్టో అని ఆయన ఈ యొక్క యోబు గ్రంథం నుంచి బాగా చదివాడు. ఆయన నువ్వు తృప్తిగా అన్నీ తెలుసుకున్నావంటే లేదు లేదు లేదు, నేను తెలిసింది కొద్దిగా చాలా ఉంది దాంట్లో అని ఉంటూ ఉంటారు. బైబిల్లో ఉన్నది కఠినమైంది చరిత్ర కంటే కఠినమైంది ప్రవచనం. ఈ ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలనంటే ఆది కాండం నుంచి ప్రతి భావం ఏంటో దాన్ని బట్టి ఎప్పుడు కూడాను ఒకటి ఇది చెప్పినప్పుడు రెండో పుస్తకంలో వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పదు. ఆది కాండంలో ప్రారంభించిన ఆలోచనే అన్నిటికి కూడా వర్తిస్తున్నది. ప్రకటన గ్రంథం కూడా అదే పలుకుతుంది. ఉదాహరణకి ఈ యొక్క బైబిల్లో ప్రవచన భాషే వేరు. ఎందుకంటే అది గుర్తులతో ఉంటుంది, కొన్ని జంతువులు కనపడతాయి, కొన్ని అర్థాలు వేరుగా ఉంటాయి. అందుకోసం ప్రవచన వాక్యాన్ని చదివినప్పుడు ముఖ్యంగా మనం ప్రభువా దీంట్లో ఉన్న మర్మాన్ని నేను నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా, నా మనోనాత్రాలు తెరిచి, అర్థమైందండి, నాకు ఈ యొక్క లోక జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నాకు దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని సత్యం కొరకు పోరాడుతూ ప్రార్థన చేయాలి. ప్రవచనాలు ఎందుకులే, అది పాస్టర్ గారు వేదికపై చెప్పింది చాలు అన్నట్టుగా ఆ ప్రసంగాలతో మనం తప్పుకోకుండా నా కొరకు నువ్వు ఏం దాచిపెట్టావు, నా జీవితం ఏమై ఉన్నది, ఈ లోకం ఎట్లా వెళ్తుందని పట్టుదలతో మనం చదివినప్పుడు ప్రవచనాలు బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి దానియేలు 7వ అధ్యాయం చదివినప్పుడు మరి ఈ యొక్క సింబల్ ఆఫ్ బేర్, ఎలుగుబంటి గురించి ఒకటి ఉన్నది. ఎలుగుబంటి అంటే రెండవది అనమాట. అందుకే ఎలుగుబంటి అంటే బాగా గలిబిలి చేసి రోత చేసే జంతువు అనమాట. ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి లేకపోతే బేర్ అంటే రెండో రాజ్యం మాదీ పార్సీలు రాజు వచ్చి, సో దానికి సంబంధించింది. నవీన కాలపు రకరకాల క్రైస్తవ జనసమూహం ఏమంటారంటే నాయకులు, ఈ యొక్క రష్యా అమెరికాకి పట్టలేదు కాబట్టి ఈ యొక్క రష్యా దేశం బేరికి గుర్తుగా ఉన్నది, అంటే ఎలుకబంటికి గుర్తుగా ఉందని చెబుతూ ఉంటారు. అది తప్పు. ఒకదాన్ని నీకు అనుకూలంగా నీకు ఆలోచన ప్రకారం నీకు అర్థమైనట్టు చెప్పుకున్నట్లయితే బైబిల్ అంతా ఒక విధంగా వెళుతూ ఉంటే ఒకదాని గుర్తుగా ఉంటే ఒకదాన్ని తీసి మాత్రం అమెరికాకి రష్యాకి పట్టలేదు కాబట్టి ఎలుకబంటి ఖచ్చితంగా రష్యా దేశం అని చెప్పడానికి ఏమాత్రం కూడా లేదు. లెట్ బైబిల్ ఇంటర్ప్రెట్ ఇట్ సెల్ఫ్. దాని అర్థం బైబిల్లో నుంచే తీయాలి, కానీ నీ సొంత ఆలోచన పెట్టి దాంట్లో పెట్టి తీయడానికి ప్రయత్నం లేదు. ఉదాహరణకి మనం దానియేలు గ్రంథం 7:7లో ఎన్నో మరి జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, రకరకాలైన ప్రతిదానికి కూడా గుర్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ బాగా వేగంగా వచ్చాడు యవనస్తుడిగా, ఆ యొక్క గ్రీక్ సామ్రాజ్యాన్ని బాగా పరిపాలించాడు, అంటే విస్తరించాడు. సడన్గా ఆయన యొక్క రెక్కలు ఇరిగిపోయినట్లుగా, అంటే ఆయన 33 సంవత్సరాలు అప్పుడే. సో అది గుర్తు చక్కగా తెలిసిపోతుంది, ఆ పక్షికి పోల్చినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. మరి బైబిల్ ఇంకా మనం తెలిసినట్టు కొన్ని మిస్టరీ మర్మాలు ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి మరి హార్న్, కొమ్ము అని అంటే ఒక రాజ్యము, ఒక సామ్రాజ్యం, ఒక రాజు, ఒక దేశం అని. మరి స్వర్డ్, కత్తి అని అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము. మరి ఉమెన్, స్త్రీ అని అంటే ఖచ్చితంగా దేవుని సంఘము. దేవుని సంఘమే కాదు, సాతానుడి సంఘం కూడాను, అంటే వ్యభిచార మధ్యమలో ఉండిన సంఘం ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన సంఘంగా ఉన్నది. ఈ విధంగా గుర్తులను మనం తెలుసుకున్నప్పుడు, ఈ విధంగా మనం దానికి ఏ విధంగా పోల్చబడి ఉన్నదని ఒకదానికి ఒక పోల్చి చూసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతూ ఉన్నదన్నమాట. ఈ విధంగా మనం తెలుసుకోవటమే కాకుండా ప్రవచనం అనేది మామూలు భాషలో రాయలేదు, కానీ ఇది చాలా లోతైన భావాలతో రాయబడ్డది. కాబట్టి ఒక్కసారి యొక్క ప్రకటన చదివిన నాకు అర్థం కాలేదండి, ప్రయత్నించానండి అని చెప్తారు కొంతమంది.
ఉంది. అర్థం కాలేదు, ప్రయత్నించావు, కానీ అర్థమయ్యే చోటుకెళ్ళి నేర్చుకోవాలా, ఒకదానికొకటి పోల్చి నువ్వు నేర్చుకోవాలా. ఈ విధంగా నేర్చుకున్నప్పుడే ఖచ్చితంగా మన యొక్క చోజన్, దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా అందరికంటే మేలిమి బంగారం లాగా మనం తయారు. ఎందుకంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క ప్రవచనాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా జరుగుద్దని నువ్వు ధైర్యంతో ఉండవచ్చు, అని ఏం భయపడనవసరం లేదు. అందులో దేవుని మనసు కూడా బాగా తెలుసుకోవడానికి ఉంటుంది, జరగబోయేదాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాస్టర్ గారు, మరైతే ఈ ప్రవచన అధ్యయనానికి కొన్ని సూత్రాలు ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. ఈ యొక్క ప్రవచన అధ్యాయంలో సూత్రాలను మనం చూసుకున్నప్పుడు, మనకు ఎప్పుడు కూడా ప్రవచనాలు చదువుతున్నప్పుడు ఆయన ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడో ఆ సందర్భంలో, కాలంలో వారు ఎలా ఊహిస్తారో, వారికి ఎలాంటి గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని భవిష్యవానికి మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ యొక్క పెద్ద పెద్ద ప్రసంగికులు కానీ, లేకపోతే నాయకులు కానీ, ప్రజలు కానీ, ఇది మనకు అర్థమయ్యే వాక్యాలు కాదండి, దీన్ని మనం పక్కన పెట్టేద్దాము సో అనేసి ఇందాక సార్ చెప్పినట్టు రీతిగా కూడా చేస్తూ ఉంటారు. కానీ మనకి తెలుస్తున్నది, దేవుడు మనకి బయలుపరుస్తున్నది, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో, 24వ అధ్యాయం అంతా కూడా ఆయన రాకడ సూచనలు, గుర్తులు మాట్లాడుతూ ఆయన 15వ వచనంకి వచ్చేటప్పటికి దానియేలు గ్రంథం కోసం చెబుతూ ఆ యొక్క నాశనకరమైన ఏ వస్తువు కోసము మాట్లాడుతూ ఆయన ఆఖరికి ఒక మాట అన్నాడు, చదువువాడు గ్రహించునుగాక. అంటే దాని అర్థం ఏంటి? నీ భవిష్యత్తులో ఈ రాకడ గుర్తులు ఎలాగుంటాయో నువ్వు తెలియాలనుకుంటే నువ్వు చదవాలి, చదివితే నువ్వు గ్రహించగలుగుతావు అని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ మరి అది నేను మూసేశాను, అది నీకు అర్థం కాదు, మీకోసం ఇవ్వలేదు అన్న ఆలోచన కాదని మనం తెలుసుకోగలుగుతున్నాము. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు కూడా చదువువాడు, అదే రీతిగా వినువాడు, వీరందరూ కూడా అర్థం చేసుకుంటారు, వారు ధన్యులు అవుతారని కూడా, అర్థం అవటానికి ఆస్కారం ఉంటుందని కూడా దేవుడు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్రవచన గ్రంథాలు రెండూ కూడా మరి ఈ రెండూ కూడా మెయిన్గా కనపడుతున్నప్పటికీ, చిన్న చిన్న పుస్తకాలు, గ్రంథాలు కూడా సపోర్టింగ్గా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా దేవుడు తెరిచే ఉంచాడు. మూసేసే పద్ధతి అయితే దేవుడు మనకివ్వడు. వాటిని తెరిచి ఉంచి సమయాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవచనాలు ముఖ్యంగా ఈ యొక్క తప్పుడు తీర్మానాల్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా బైబిల్ తోటు, పాత కాలంతో, ప్రజెంట్ కాలంతో, భవిష్యత్తు కాలంతో కూడా కంపేర్ చేసుకుని చదువుకోగలిగితేనే ప్రవచనాలు మనకు అర్థమవుతాయి. బాగుందండి. అంటే ప్రవచనాన్ని మనం చదువుతూ నేర్చుకోవటంలో ఇన్ని విధానాలు మనం ఒకదాని తర్వాత ఒకటి అలవర్చుకుంటూ చేసుకోవాలంటారు. బాగుందండి. మరి ఈ ప్రవచన సూత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ఉండేలాగా దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, పరిశుద్ధుడా, ఈ బంగారు అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రవచనాలు చదువుకోవటం దేవుడిచ్చిన అవకాశం ప్రభా. అది మేము ఈజీగా తెలుసుకోలేకపోయినప్పటికీ మేము ఖచ్చితంగా పట్టుదలగా బైబిల్ ఒక వచనానికి ఇంకొక వచనం పోల్చుకొని సత్యాన్ని గ్రహించి ప్రభా, మేము మీరు రాకడ గురించి సిద్ధపడి ఉండే భాగ్యం మాకు దయచేయమని, మా ప్రేక్షకులందరినీ దీవించి హోప్ టీవీ తెలుగు కార్యక్రమాలు ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా అవసరమైన పాఠం అండి. చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ప్రవచనాలు చదవటంలో కొన్ని సూత్రాలు. నిజంగానే చాలామంది విశ్వాసులు అనుకుంటారు, బోధించే వాళ్ళు ఎవరో ఎప్పుడో పాస్టర్ గారు చెప్తేనే మనం తెలుసుకోవాలి, ప్రవచనం అనేది మనంతట మనం చదవకూడదని ఒక అపోహలో ఉంటారు. కానీ చదివినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి బయలుపరుస్తాడండి. ఆ ప్రవచనాన్ని చదవాలి, చదివిన దాన్ని గ్రహించాలి, గ్రహించిన దాని ప్రకారం మన జీవితాన్ని నిరీక్షణతో మనం కట్టుకోవటం అనేది చాలా అవసరం. ఈ నిరీక్షణ కట్టుకోవటం అనేది కేవలం ప్రవచన చదవడం ద్వారా మాత్రమే కాదు, కానీ అంతకు ముందు నుంచే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన పునాది, ఆదిమ పునాది అనేది ఒకటి ఉంది. అదేంటో తెలియాలంటే 2వ పాఠంలో మనం కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠం మీ హృదయాల్లో పనిచేయాలని క్రీస్తుని కోరుకొనుచున్నాం. అంతేకాదు ఈ పాఠాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకమైన మర్మాలు ఇంకా తెలుసుకొని ఆశీర్వాదాలు పొందండి.